వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సూర్యాపేట పట్టణంలో కొత్త మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మురిశెట్టి నివేదిత లక్ష్యాది ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి అడుగు వేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 15 ఫైనాన్స్ నిధులతో తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణంలోని 48 వార్డుల్లో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా శానిటేషన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. అలాగే శివారు కాలనీలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యమని పేర్కొంటూ మున్సిపల్ చైర్మన్ గా తన బాధ్యతలను ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మెరిశెట్టి నివేదిత తెలిపారు. బాధ్యతలు స్వీకరించాను. మీ అందరూ వచ్చి మమ్మల్ని దీవించినందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, మన సూర్యాపేట జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో నిధులు బాధ్యతలు తీసుకున్నాను. అన్ని విషయాలలోనూ సూర్యాపేటలో ముందంజలో ఉంచడానికి మా వంతు కృషి ప్రయత్నం చేస్తాము. మొదటి సంతకం వచ్చేసి 15th ఫైనాన్స్ నిధుల నుంచి సాగునీటి సమస్య ఉంది మనకు సూర్యాపేటలో. దాన్ని అధిగమించడానికి దానికి కావాల్సిన అవసరాల కోసం ఫస్ట్ సిగ్నేచర్ చేశాము. అదేవిధంగా పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. మేము ఏ పనులు చేసినా సక్రమంగా చేస్తాము. మా దృష్టికి వచ్చిన ప్రతి పనిని సక్రమంగా నెరవేర్చుకుంటూ వెళ్తాము. అదేవిధంగా సూర్యాపేటలో 48 వార్డు కౌన్సిలర్లని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. మాకు ఒకవేళ తెలియకుండానే పొరపాటు జరిగి ఉండొచ్చు, కానీ మీరు మాత్రం మీడియా వారు మాకు సహకరించండి. మేము ఎటువంటి పొరపాట్లు చేయము. అదేవిధంగా మన అందుబాటులో కమిషనర్ గారు, డిఈ గారు అందరం అందుబాటులో ఉంటాము. ప్రతి పని 1 by 1 చేసుకుంటూ వెళ్తాము. కానీ మీరు మీడియా వారు పదే చెప్తున్నాము, మాకు సహకరించండి. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.